నమస్తే అండి అందరికీ. నా పేరు వాసుదేవరావు అండి. నేను సాయిరాం నగర్ కాలనీ హైదర్ షా కోట్ బండ్లగూడ జాగీర్ నుంచి వచ్చామండి. నేను మా నైబర్ వచ్చిన్నాము, అలాగే చాలామంది మా కాలనీ నుంచి వచ్చిన ప్రతినిధులు. సో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, మా కాలనీ వచ్చి హెచ్ఎండి అప్రూవ్డ్ కాలనీ అండి. సమ్వేర్ అరౌండ్ 1989లో వేసిన కాలనీ. అప్పట్లో మూసీకి, అది మేము ఉండేది మూసా పక్కన అవుతుందండి. మూసా ఇస్ ఉపనది లాగా అనమాట, ఆ రివిలెట్ అంటారు తెలుగు ఇంగ్లీష్లో అయితే. సో దానికి అప్పుడు నోటిఫికేషన్ల ప్రకారం ఈవెన్ ఏమంటారు వాటర్ వర్క్స్ వాళ్ళ ప్రకారం అయితే 9 మీటర్స్ అనమాట. మా కాలనీ 9 మీటర్స్ అండ్ అబవ్ ఉన్నదండి. ఇప్పుడు మూసీ నుంచి బౌండరీ తీసుకుంటే మా కాలనీలో ఫస్ట్ పార్క్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత బిల్డింగ్స్ 30 మీటర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయినాయండి. అలాంటిది ఇప్పుడు ఫర్ నో రీజన్ జస్ట్ లైక్ దట్ ఈ మూసీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి ఎప్పుడో ఉన్న నోటిఫికేషన్లు కాదనుకొని ఇప్పుడు బఫర్ జోన్ పేరుతో మూసీ పక్కన 50 మీటర్లు వచ్చి బఫర్ జోను, ఆ తర్వాత ఇంకో మాట ఏమంటున్నారు, మ్యాక్సిమం అంటారు ఫుల్ రివర్ ఫ్లడ్ లెవెల్లో ఏ లెవెల్లో దానికి ఒక గీత అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ బఫర్ జోన్ అంటున్నారు. దానివల్ల కన్ఫ్యూజన్ చేసేసేసి ఒకప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే, గవర్నమెంట్ ఇచ్చిన జీవోలనే వెనక్కి వెళ్తున్నారండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము ఎంత కన్ఫ్యూజన్ చేస్తున్నారో. ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే ఫస్ట్ 100 మీటర్స్లో మూసీని ఆనుకొని ఈసాన్ ఆనుకొని ఫస్ట్ 100 మీటర్స్లో నో రిజిస్ట్రేషన్స్, నో అప్రూవల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. హౌ కెన్ దే డూ దట్ అండి? ఇట్ స్టార్టెడ్ విత్ దట్. ఆ తర్వాత డిపిఆర్ కోసం అని చెప్పి మల్టీనేషనల్ కంపెనీస్ని కన్సార్షియంని తీసుకొచ్చారు. అదేమంటే టీజర్స్ మాదిరి కొంచెం రిలీజ్ చేస్తుంటారు, ఇక్కడ ఇది వస్తున్నది అక్కడొక్కడ వస్తున్నది అని చెప్పి. బట్ లాస్ట్ 2-3 months నుంచి తీసుకుంటే బాగా స్పీడ్ పెరిగిన్నదండి. లింక్ రోడ్స్ అని చెప్పి 10 లింక్ రోడ్స్ తీసుకొచ్చేసేసి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కన్ఫ్యూజన్ చాలదన్నట్టు, రెడ్ లైన్ బ్లూ లైన్ బఫర్ జోన్లు చాలదన్నట్టు మళ్ళీ కొత్త లింక్ రోడ్స్ తీసుకొచ్చేసి ఇంకొంచెం సిటీలోకి వచ్చేసారండి. దానివల్ల మళ్ళీ చాలా సర్వే నెంబర్స్, చాలా కాలనీస్ అఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చూస్తేనండి 2 things, ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాండ్స్, మాదైతే హెచ్ఎండి అప్రూవ్డ్ ల్యాండ్. అందరికీ చాలామంది అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నాము, మనతో హోమ్ లోన్స్ ఉన్నాయి. హౌ కెన్ గవర్నమెంట్ జస్ట్ లైక్ దట్ గివ్ ఏ నోటిఫికేషన్ అంటే మొన్న అయితే మా కాలనీకి సంబంధించి వాలంటరీ నోటిఫికేషన్ అనమాట. ఇఫ్ ఎనీబడి ఈస్ విల్లింగ్ టు ఫోర్గో యువర్ ల్యాండ్ ప్లీజ్ కమ్ అండ్ అప్రోచ్ MRDCL ఆర్ GHMC సో దట్ అండ్ దెన్ యూ కెన్ కలెక్ట్ TDR అని వచ్చిందండి. TDRకి ఏం వాల్యూ అండి? మనందరికీ తెలియదా TDRస్కి ఎంత వాల్యూ? మీరు ఒక ₹1 కోటి TDR అనుకున్నా కూడా దానికి 25 lakhs కూడా విలువ ఉండదండి మార్కెట్లో. అండ్ ఒకేసారి ఇమాజిన్, ఇన్ని హ్యామ్లెట్స్కి, ఇన్ని కాలనీస్కి ఇంత మూసి 55 కిలోమీటర్ల పొడవున TDRలు ఇస్తే దానికి అసలు వాల్యూ ఉంటుందండి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు ఫోర్గో అవర్ ల్యాండ్స్ అండి. దీస్ ఆర్ ఆల్ పట్టా ల్యాండ్స్, హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్ విత్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్పుడు అబౌవ్ 9 మీటర్స్ ఉన్నాయండి మా కాలనీ. సో వీ డోంట్ వాంట్ టు ఫోర్గో అవర్ ల్యాండ్స్ అండి. దట్స్ వాట్ ఈస్ మై పాయింట్ అండి.